నమస్తే టీఎఫ్ఐ బానిసలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ. ఇవాళ ఒక మంచి విషయంతో వచ్చానండి మీ ముందుకి. చాలా ఎగ్జైటింగ్ చేసే విషయం. మనం ఎలాగైతే మన ఓల్డ్ జనరేషన్ స్టార్ హీరోస్ని చూడాలనుకుంటున్నామో అలా చూపించే ఒక న్యూస్తో మీ ముందుకు వచ్చేసాము. సో ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ బాలయ్య గారిది ఒక పిక్ వైరల్ అవుతుంది. హెయిర్ లేకుండా కొంచెం గుండుతో ఉన్నట్టు ఫుల్గా ఈ పిక్ అనేది బాగా వైరల్ అవుతుంది. అయితే కొన్ని వేరే ఇన్ఫర్మేషన్ బట్టి తెలిసింది ఏంటంటే మనకి ఈ లుక్ అనేది మన మలయాళం ఫహద్ ఫజిల్ గారి మూవీ ఆవేశం రీమేక్ తెలుగులో బాలయ్య బాబు గారు చేయబోతున్నారని. మీరు ఆవేశం చూసే ఉంటారు. ఆవేశం మూవీలో ఫహద్ ఫజిల్ గారి క్యారెక్టర్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ ఎమోషన్స్ చూపించే విధానం కానీ కొంచెం మన టీఎఫ్ఐలో ఎవరికి సెట్ అవుద్దంటే ఖచ్చితంగా బాలయ్య గారికి అని చాలాసార్లు చెప్పారు చాలామంది. పెద్ద యూట్యూబ్ ఛానల్స్, మూవీ రివ్యూ ఛానల్స్ కూడా ఒకవేళ ఆవేశం కనుక రీమేక్ తెలుగులో జరిగితే ఏ స్టార్ హీరో అయితే కరెక్ట్గా ఫిట్ అవుతారంటే అందరూ చెప్పిన పేరు బాలయ్య బాబు గారే. సో వన్స్ ఇమాజిన్ బాలయ్య బాబు గారు ఆవేశం సినిమాలో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సీన్స్ కానీ చేస్తే ఎలా ఉంటుందని. మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఆవేశం బీజిఎమ్స్, ఆవేశం రీల్స్ ఒక్కసారి బాలయ్య బాబు గారితో పడితే ఇంక అసలు మామూలుగా ఉండదు. పైసా వసూలు లాంటి క్యారెక్టర్ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆవేశం మూవీ అంటే మనకి తెలిసిందే కదా, ఒక జూనియర్ గ్యాంగ్ ఒక సీనియర్ గ్యాంగ్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. సో జూనియర్స్ లోకల్ సపోర్ట్ కోసం అలా తిరుగుతూ మన గ్యాంగ్స్టర్ అయిన ఫహద్ ఫజిల్ గారి దగ్గరికి వస్తారు. సో అక్కడి నుంచి అలా ఫహద్ ఫజిల్ గారు ఒక స్టూడెంట్తో కనెక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళని సేవ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ఫహద్ ఫజిల్ గారిని స్టూడెంట్స్ చూసి ఒక గ్యాంగ్స్టర్ని ఒక స్టూడెంట్స్ చూసి భయపడడం కామన్ థింగ్. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండి పిల్లలు చేసే పనులు అలాగే ఒక గ్యాంగ్స్టర్ చేసే పనులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బాలయ్య గారిని చూస్తే ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో అలా స్టూడెంట్స్గా ఫహద్ ఫజిల్ని చూసి భయపడి లాస్ట్కి ఫహద్ ఫజిల్తో తిరగడం మానేసినట్టు నెక్స్ట్ మన బాలయ్య బాబు గారిని చూసి కూడా అంతే మానేస్తారేమో. అది స్టోరీ. మరి ఈ స్టోరీలో కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్లో ఇంటర్వెల్ బ్లాక్, బాహుబలి క్లైమాక్స్ ఫైట్, ఇలాగా ఈ ఆవేశం మూవీలో ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది. మన ఫహద్ ఫజిల్ గారు వెళ్ళి సీనియర్స్ని కొట్టేది. ఒక్కసారి బాలయ్య బాబు గారిని ఆ మాస్ బీజిఎం అలాగే ఆ గెటప్ వైట్ అండ్ వైట్ షర్ట్ విత్ గోల్డ్ చైన్, ఆ గెటప్లో బాలయ్య బాబు గారిని ఊహించుకొని సీనియర్స్తో ఫైట్ చేస్తున్నట్టు ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి ఎలా ఉంటుందో డైరెక్టర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ చాలామంది మాత్రం చెప్తున్నారు ఈ లుక్ బాలయ్య బాబు గారు ఆవేశం కోసమే అని. కాకపోతే బోయపాటి గారితో ఒక సినిమా ఉంది బాలయ్య గారిది, అలాగే బాబీ కొల్లీతో మొన్న బర్త్డేకి ఒక చిన్న వీడియో కంటెంట్ రిలీజ్ చేశారు. బట్ ఈ పిక్చర్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్చర్ వైరల్ అవడం వల్ల ఒక్కసారి కనుక ఆవేశం బాలయ్య బాబు గారు చేస్తే మాత్రం ఒక విక్రమ్ లాగా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. బట్ రీమేక్ అనే కానీ డెఫినెట్గా తెలుగులో మాత్రం చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు ఓల్డ్ జనరేషన్ స్టార్ హీరోస్ మీద ఒక బ్యాక్ మార్క్ ఉందండి. అదేంటంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినా ఇంకా హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తూనే ఉంటారు, ఇంకా కాలేజ్ లేదంటే ఇంకా లవ్ స్టోరీస్ తీస్తూనే ఉంటారు, ఒక ఫార్ములా పెట్టుకొని వస్తారు, వాళ్ళ ఏజ్కి తగ్గ సినిమాలు చేయరని చెప్పి. బట్ ఇప్పుడు మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ మన బాలయ్య బాబు గారుగా ఆవేశం చేస్తే తమిళ్లో విక్రమ్గా మన కమల్ హాసన్ సార్ ఏజ్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినట్టు బాలయ్య బాబు గారు కూడా ఏజ్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసి ఆవేశం కనుక ఆ గ్యాంగ్స్ని కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేస్తారు కదా స్టోరీలో బాలయ్య గారికి తగ్గట్టు. సో అలా ఒక ఏజ్ జెండర్ క్యారెక్టర్ మొన్న భగవంత్ కేసరిలాగా ఒక ఏజ్ జెండర్ క్యారెక్టర్లో కనుక బాలయ్య బాబు గారిని చూపిస్తే మాత్రం డెఫినెట్లీ అసలు మ్యాడ్ మ్యాక్స్ అయిపోద్ది. మరి బాలయ్య బాబు గారు ఆవేశం సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.